Everyone, in this video we are going to discuss about punishments, section number 9, chapter 2 in BNS Act 2023. Section 9 ఏం చెప్తుందంటే limit of punishment of offence made up of several offences. అంటే ఒక చర్య అనేది చాలా భాగాలతో కూడినవి ఒక చర్యగా మారినప్పుడు ఆ ప్రతి భాగము అంటే ఎవ్రీ పార్ట్ కన్సిడర్ యాజ్ ఎ సపరేట్ అఫెన్స్ నేరంగా పరిగణించినప్పటికీ శిక్ష విధించకూడదు. అంటే వన్ అఫెన్స్ ఇస్ మేడప్ ఆఫ్ విత్ సెవరల్ అఫెన్స్ అంటే ఒక చర్య మరి ఒక చర్య చాలా చర్యల శ్రేణితో కలిసినప్పుడు ఆ ప్రతి చర్య ప్రతి భాగంగా సపరేట్ గా చూసినప్పుడు సపరేట్ నేరంగా పరిగణించినప్పటికీ ప్రతి భాగానికి సపరేట్ గా శిక్ష వేయకూడదు. దెర్ ఆర్ టూ పార్ట్స్ ఇన్ దిస్. వన్ ఈస్ ఒక అఫెన్స్ one offense is made up of with several offenses, but each offense falling into the different definitions of the act. అంటే ఏంటంటే ఈ చాలా అఫెన్స్ల శ్రేణి కలిగితో ఒక అఫెన్స్ ఏర్పడినప్పుడు ఆ ప్రతి నేరము ఒక్కొక్క డెఫినేషన్ తో అట్రాక్ట్ అయినప్పుడు యాక్ట్ అయినప్పుడు లేదా ఈ అఫెన్స్ మేడప్ ఆఫ్ విత్ డిఫరెంట్ మల్టిపుల్ అఫెన్సెస్ వాటిలో కొన్ని అఫెన్సెస్ కలిసినప్పుడు కానీ లేదా కొన్ని అఫెన్సెస్ కలిసినప్పుడు కానీ వేరొక నేరం ఏర్పరిస్తే ఇంకొక నేరంగా కనపడినప్పుడు కానీ వీటన్నింటిలో ఎన్ని నేరాలు అయితే ఉన్నాయో అఫెన్స్ మొత్తంలో ఒక నేరానికి దానికి మ్యాక్సిమం గరిష్ట శిక్ష ఏదైతే ఇస్తామో అది విధించబడుతుంది. అంటే ఏంటంటే ఒక శిక్షకి ఒక అఫెన్స్ కి మల్టిపుల్ అఫెన్సెస్ కలిసి ఒక పెద్ద అఫెన్స్ అయినప్పుడు ఒక అఫెన్స్ అయినప్పుడు మల్టిపుల్ అఫెన్సెస్ మేడప్ విత్ వన్ అఫెన్స్ అయినప్పుడు ఒక అఫెన్స్ కి కలిగి అన్ని అఫెన్స్ లో ఒక అఫెన్స్ కి దానికి మాక్సిమం ఎంత జైలు శిక్ష విధించబడుతుందో అది ఇస్తారంటే అది విధించబడుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు బి అనేవాడిని ఒక బేస్బాల్ బ్యాట్ తో 50 సార్లు కొట్టారనుకోండి. సో 50 సార్లు కొట్టారు కాబట్టి ప్రతిసారిని ఒక నేరంగా పరిగణించి 50 సార్లు శిక్ష విధించకూడదు, మొత్తాన్ని కలిపి ఒక శిక్ష విధిస్తారు. రెండో టైప్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ అనేవాడు బి అని కొడుతున్నప్పుడు సి వచ్చి ఆపాడు అనుకోండి, సి కూడా కొట్టాడు. సో దీని అంతని ఒక చర్యగా చూసుకోకుండా బిని కొట్టినందుకు వాడికి సపరేట్ శిక్ష, సిని కొట్టినందుకు వాడికి సపరేట్ శిక్షగా పరిగణించబడుతుంది. 10th వచ్చేసరికి ఏంటంటే పనిష్మెంట్ ఆఫ్ పర్సన్ గిల్టీ ఆఫ్ వన్ ఆఫ్ సెవరల్ అఫెన్సెస్ ద జడ్జిమెంట్ ఈస్ స్టేటింగ్ దట్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ ఇన్ ఈచ్. అంటే ఏంటంటే ఈ నేరస్తుల మీద మోపిన నేరాలలో ఏదో ఒక నేరానికి దోషి అయి ఉంటాడని సందేహం ఉన్నప్పుడు శిక్షను ఎలా విధించాలంటే ఇప్పుడు చాలా నేరాలు వాడి మీద మోపడ్డాయి. ఒక అక్యూజ్ మీద నేరస్తుల మీద మోపినప్పుడు ఆ నేరాలలో ఏదో ఒక నేరానికి దోషి అయి ఉంటాడని కానీ సందేహం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ ఎన్ని నేరాలు ఏదైతే అన్ని నేరాలు మోపిన దాంట్లో ఏదైతే కనిష్ట స్థాయి శిక్ష ఉంటుందో దాన్ని విధించబడుతుంది. ఎప్పుడు ఆ మోపబడిన నేరాలన్నిటికీ డిఫరెంట్ శిక్షలు ఉన్నప్పుడు. అది అంటే ఏంటంటే ఇప్పుడు ఒక అతనికి చాలా నేరాలు మోపబడినప్పుడు ఆ నేరాలలో ఒక నేరానికి దోషి అయ్యి ఉంటాడు అని సందేహంగా ఉన్నప్పుడు ఆ మోపబడిన నేరాలన్నింటిలో ఏది కనిష్ట స్థాయి శిక్ష ఉంటుందో అది విధించబడే అవకాశం ఉంటుందన్నమాట. అది 10th. 11th వచ్చేసరికి ఏంటంటే సోలిటరీ కన్ఫైన్మెంట్. ఇదేంటంటే ఒంటరిగా నిర్బంధించడం. ఈ సోలిటరీ కన్ఫైన్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ఇది చాలా హార్షియస్ట్ ఫార్మ్ ఆఫ్ ది పనిష్మెంట్, చాలా తీవ్ర రూపమైన శిక్ష. ఇది జనరల్ ఏంటంటే ఇప్పుడు ఈ రెగ్యులర్ పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ తీర్పు ఇచ్చే భాగంలో ఈ సోలిటరీ కన్ఫైన్మెంట్ కూడా భాగం చేసి ఆదేశించవచ్చు అన్నమాట. ఈ సోలిటరీ కన్ఫైన్మెంట్ మాక్సిమం 3 months ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి క్రైటీరియా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ జైలు శిక్ష అనేది 6 months ఇచ్చారనుకోండి, దాంట్లో సోలిటరీ కన్ఫైన్మెంట్ 1 month ఇవ్వచ్చు. అదే 6 months నుంచి 1 year ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష ఉన్నప్పుడు దానికి 2 months మనము ఈ సోలిటరీ కన్ఫైన్మెంట్ ఇవ్వచ్చు. అదే గ్రేటర్ దాన్ 1 year ఉన్నప్పుడు 3 months అనేది సోలిటరీ కన్ఫైన్మెంట్ ఇస్తారన్నమాట. ఇది మాక్సిమం. ఇది సెక్షన్ 11 చెప్తుంది. సెక్షన్ 12 చెప్తుందంటే లిమిట్ టు సోలిటరీ కన్ఫైన్మెంట్. ఈ
ఒంటరి నిర్బంధానికి పరిమితి, లిమిట్ టు సాలిటరీ కన్ఫైన్మెంట్ ఏంటంటే మాక్సిమమ్ ఎట్ ఏ టైమ్ 14 days మాత్రం ఇవ్వాలి ఈ సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది. మళ్ళా బ్రేక్ ఇచ్చి మళ్ళా 14 days ఇవ్వచ్చు అనమాట. ఈ బిట్వీన్ ఇంటర్వల్స్ మధ్యలో ఇచ్చే గ్యాప్ అనేది ఏంటంటే మాక్సిమం 14 days ఉంటుంది, మినిమం 14 days ఉండాలి, లేదా ఎక్కువ మొత్తమే ఉండాలి, అంత గ్యాప్ ఉంచుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే ఈ పనిష్మెంట్ 3 months దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పర్ మంత్ మాక్సిమం 7 days ఈ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మాక్సిమం 7 days. మళ్ళీ బ్రేక్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇంటర్వల్ మళ్ళా ఇంకొక 7 days కి ఇవ్వచ్చు. కానీ మధ్యలో ఇంటర్వల్ వచ్చేసరికి 7 days కన్నా 7 days మినిమం ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉండాలి అనమాట. సో ఏం చెప్తుందంటే లిమిట్ టు సాలిటరీ కన్ఫైన్మెంట్ ఏంటంటే లిమిట్ ఏంటంటే మనకి 14 days అనేది సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇచ్చినప్పుడు ఎట్ ఏ టైం 14 days అలౌడ్. మళ్ళా బ్రేక్ ఇచ్చి మళ్ళా ఇంకొకసారి ఈ నిర్బంధం చేసి శిక్ష వేయచ్చు. ఈ మధ్యలో ఇచ్చే గ్యాప్ ఏంటంటే ఈ 14 days కన్నా మినిమం 14 days అన్నా ఉండాలి, లేదా దానికన్నా ఎక్కువ ఉండాలి ఆ గ్యాప్. కొన్ని 3 నెలల కన్నా ఎక్కువ ఇచ్చే సెక్షన్లు ఏంటంటే పర్ మంత్ మాక్సిమం 7 days ఇస్ అలౌడ్. తర్వాత ఏంటంటే 13th సెక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ ఫర్ సర్టన్ అఫెన్సెస్ ఆఫ్టర్ ప్రీవియస్ కన్విక్షన్. అంటే ఏంటంటే కొన్ని ఇది ఏంటంటే ఒక నేరస్తుడు మునుపటి కోర్టులో 3 సంవత్సరాలు దానిపైన 3 సంవత్సరాల పైన శిక్ష పడి అనుభవించి దాని తర్వాత మళ్ళా ఒక శిక్షార్హమైన